హైదరాబాద్ మధురానగర్లో కొంతమంది రౌడీ ముఖాలు రెచ్చిపోయారు. అద్దెకు ఉన్న కుటుంబాన్ని హింసించి తరిమివేసే ప్రయత్నం చేశారు. శ్రీనివాసనగర్లోని 4వ అంతస్తులో అద్దెకు ఉండే కుటుంబం ఖాళీ చేయాలంటూ కొంతమంది రౌడీ ముఖాలు ఫ్లాట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. వారిని బయటకు తరిమివేసే ప్రయత్నం చేశారు. వెంటనే ఇంటి ఓనర్ స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో రౌడీ ముఖాలు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మధురానగర్లో కొంతమంది రౌడీ ముఖాలు రెచ్చిపోయారు. అద్దెకు ఉన్న కుటుంబాన్ని హింసించి తరిమివేసే ప్రయత్నం చేశారు. శ్రీనివాసనగర్లోని 4వ అంతస్తులో అద్దెకు ఉండే కుటుంబం ఖాళీ చేయాలంటూ కొంతమంది రౌడీ ముఖాలు ఫ్లాట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. వారిని బయటకు తరిమివేసే ప్రయత్నం చేశారు. వెంటనే ఇంటి ఓనర్ స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో రౌడీ ముఖాలు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి. రైట్ శశిరేఖ, హైదరాబాద్ మధురానగర్లోని కొంతమంది రౌడీ షీటర్లు అయితే అద్దెకుంటున్న ఒక కుటుంబాన్ని హింసించి వాళ్ళను చిత్రహింసలు పెడుతున్న ఘటన మాత్రం వెలుగులోకి వచ్చింది. అయితే మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ నగర్ లోని 4వ అంతస్తులో అద్దెకుంటున్న ఒక కుటుంబాన్ని అర్ధరాత్రి పూట పగలు రాత్రి అంటూ కూడా ఆ కుటుంబాన్ని చిత్రహింసలకు పాల్పడుతున్నారు. అయితే ఒక ల్యాండ్ వివాదంలో మాత్రం వీళ్ళ ఇద్దరి మధ్యలో ఘర్షణ ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ల్యాండ్ ఖాళీ చేయాలి, ఆ ప్లాట్ ఖాళీ చేయాలి అంటూ కూడా కొంతమంది రౌడీ షీటర్లు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడంతో మాత్రం అతని ఓనర్ మధురానగర్ పోలీసులని ఆశ్రయించడం జరిగింది. రంగంలో దిగిన పోలీసులు కూడా ఆ రౌడీ షీటర్లని అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్ యూ క్రాంతి. Gracias.